కోట్లలో ధాన్యముండుదా, ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలింపకపోయినా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. చూడండి, మనము ముందుకి కొనసాగించబడుతున్న దినాలు, రోజులు గడిచిపోతున్నాయి. పరిస్థితులు కూడా తారుమారం అయిపోయే పరిస్థితులు. ఎటువైపు చూసినా ఏ లాభము రావట్లా, ఎటువైపు చూసినా ఏ ఒక్క సహాయం అందట్లా. చాలాసార్లు ఎందుకు ఈ జీవితం అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఈ ఉదయకాలమున నీకు ఒక మంచి శుభవార్తని ప్రభు నీకు తెలియచేయాలని చూస్తున్నాడు. ఏమిటి ఆ శుభవార్త అంటే, ఇది మొదలుకొని నిన్ను నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తున్నాను. ఇది మొదలుకొని అంటే ఒకప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకప్పుడు నువ్వు కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, అవమానాల మధ్యన ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితులు కూడా నీకు ఉండి ఉండొచ్చు. కానీ పరిస్థితులని, ఆర్థిక స్థితిగతులని మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. మన సమస్యలకి ఎప్పుడు పరిష్కరిస్తాడని చెబుతున్నాడంటే, మొట్టమొదటిగా ఈ స్థలమందు నేను సమాధానము నిలువ అనుగ్రహించదు. అంటే మనం ఎక్కడుంటామో అక్కడ మనం సమాధానంగా ఉండాలంట. ఎవరెవరు మనకి ఏదైతే చెప్తూ ఉంటారో, బాధ కలిగే విషయాలు చెప్పొచ్చు, కోపం కలిగే విషయాలు చెప్పొచ్చు, దుఃఖపరిచే విషయాలు కావచ్చు. కొంతమంది కావాలని దుఃఖపరచడానికే కలిగే మాటలు చెప్తూ ఉంటారు. ఐ డోంట్ గో. అఫ్కోర్స్ ఏదేమైనా కానీ వాళ్ళ మాటలు విన్నప్పుడు కానీ మనకి మనశ్శాంతి లేకుండా చేసేది ఏదైనా సరే అవన్నీ పక్కన పెట్టుకోవాలి. కూర ఉండేటప్పుడు ముందుగానే ఆ ఉల్లిపాయలని ఇవన్నీ కటింగ్ చేసుకుని పక్కన పెట్టుకుంటారు. ఇక్కడ తర్వాత వేద్దాంలే అని. అంటే ఉదాహరణ చెప్తున్నా. నీ ఆత్మీయ జీవితంలో కూడా నిన్ను కలవరాలు భయపెట్టే పరిస్థితులు వచ్చినప్పుడు అయినా పక్కన పెట్టి చేస్తుంటావు. నువ్వు సమాధానంగా ఉండాలి. ముందు నువ్వు సమాధానంగా ఉంటే నీ బిడ్డలు సమాధానంగా ఉంటారు. నీ బిడ్డలు సమాధానంగా ఉంటే నీ భార్య సమాధానంగా ఉంటుంది. నీ భార్య సమాధానంగా ఉంటే నీ భర్త సమాధానంగా ఉంటాడు. అంటే మొదటిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అనుకుంటున్నాం, కరెక్టే కాదనట్లేదు. కానీ మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఎక్కడున్నా కానీ ఆ స్థలంలో సమాధానంగా ఉండాలి. అందుకని దేవుడు అంటాడు, నేను సమాధానపరచడానికి వచ్చాను. నువ్వు కంగారు పడినంత మాత్రాన, నువ్వు కలవర పడినంత మాత్రాన, నువ్వు టెన్షన్ పడినంత మాత్రాన నాకు పనులు ఏం జరగవు. ఈ వాటి ప్రకారంగా అయ్యే జరిగిపోతూ ఉంటే అంతే. నువ్వు టెన్షన్ పడినంత మాత్రం జరగవు. బీపీ షుగర్ పెంచుకోవడం తప్ప ఉపయోగం ఉండదు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావు. ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఆగటానికి, వెనక్కి తిరగటానికి ప్రయత్నం చేయకూడదు. నువ్వు ఆశీర్వదించబడాలి. నీ బిడ్డలను చదివిస్తున్నావు, చక్కగా నువ్వు మంచి పని చేసుకుంటున్నావు, లేకపోతే నీ కుటుంబం అంతా కష్టపడి చేస్తున్నారు, కానీ ఆశీర్వాదము వచ్చింది. నీ బిడ్డల భవిష్యత్తులు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. ఒకటి నువ్వు చేయాల్సింది సమాధానంగా ఉండాలి. ఏ విషయం వచ్చినా నువ్వు కలవరపడకుండా నెమ్మదిగా ఉంటే దేవుడి ఆశీర్వాదాలు నీకు వస్తాయి. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఈ రాతి మీద రాతిని యెహోవా మందిరము కట్టించినది మొదలుకొని అంటున్నాడు. ఈ రాతి మీద రాయి అంటే మనము నమ్మకంగా ఉంటున్నాము, విశ్వాసంగా ఉంటున్నాము. దేవుళ్ళో అతికి మించిన విశ్వాసం ఉండాలి, అతికి మించి నమ్మకం ఉండాలి. అందరినీ నమ్ముతాం కానీ దేవుణ్ణి నమ్మలేకపోతా ఉన్నాం.
అందుకే ఉదయం నీతో ప్రభు మాట్లాడు. అధికమైన విశ్వాసం ఉండాలి, అధికమైన నమ్మకం ఉండాలి. బైబిల్లో ఒక వాక్యం ఉంది, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్మకం లేకపోవటం వల్లనే నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావు. బైబిల్లో ఒకసారి ఉంది, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఉన్నాయంట. నువ్వు దేవుణ్ణి నమ్మటం అనేది నేర్చుకోవాలి. ముందు నువ్వు చేసే పని మీద నమ్మకం పెట్టుకో, నువ్వు వెళ్ళే మార్గంలో నమ్మకం పెట్టుకో. టోటల్ అన్నిటికన్నా ముఖ్యమైనది దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. ఆయన మీద నమ్మకం పెట్టుకోకపోవటం వల్లనే చాలా నష్టపోయి ఉంటాం. ఆయనని మనము మనస్ఫూర్తిగా నమ్మాలి. నీవు దేవుణ్ణి పూర్తిగా ఎప్పుడు నమ్మగలుగుతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఒకటి, నువ్వు ఉంటున్న స్థలంలో నీకు నెమ్మది కావాలి. రెండోది, నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. నమ్మకంగా జీవించే వాళ్ళకి ఎప్పుడు దేవుడు ఏది కొరత చేయడు. తల్లిదండ్రులు నమ్మాలి, బిడ్డలు నమ్మాలి, కుటుంబం. నమ్మకాన్ని నువ్వు సాధించుకుంటే, నమ్మకంగా ఉండగలిగితే దేవుడి విషయంలో అద్భుతమైన కార్యాలను చూస్తావు. 30 దంతలుగా 60